సార్ మిమ్మల్ని చూడగానే చాలా ఆనందంగా ఉంది. ఇంట్లోకి రాగానే చూశారండి అన్ని కూడా వెంకటేశ్వర స్వామి అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ముందు వెనక అన్ని చోట్ల వెంకటేశ్వర స్వామి. మరి లడ్డు గురించి ఏంటి సార్ ఇదంతా కూడా గొడవ గొడవ ఉంది, మొత్తం భక్తులంతా చాలా బాధపడుతున్నారండి. అంటే డెఫినెట్ గా అందరినీ కూడా ఇది బాధించే అంశమే. నాకున్న సమాచారం ప్రకారం ఒక్క కంపెనీయే ఈ తప్పు చేసింది. అవునండి, ఉల్ఫా ఏదో ఉందండి. ఆల్ఫా కాదు, ఆల్ఫా కదండి, ఆల్ఫా కాదు, ఏఆర్ ఫుడ్స్ అని అన్నారు. ఆ కంపెనీ డీటెయిల్స్ తెలుసుకోవాలి. నలుగురు సప్లయర్స్ లో ఒక కంపెనీయే తప్పు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ కంపెనీని ఇప్పుడు బ్యాన్ చేస్తారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో దాన్ని బ్యాన్ చేస్తారు కాబట్టి డెఫినెట్ గా గత 2 మాసాలుగా మనం 2.5 మాసాలుగా మనం తింటున్న ప్రసాదం ఎటువంటి యానిమల్ ఫ్యాటు లేనిదే. ఓకే, అందులో ఎటువంటి సందేహం లేదు. గతంలో తప్పు జరిగిన మాట వాస్తవం. ఏఆర్ ఫుడ్స్ అని మరి ఏం మేనేజ్ చేశారో ఏంటో వాళ్ళు తర్వాత పట్టుకున్నారు, దొరికారు. సో వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇబ్బంది లేదు, తప్పు తప్పే. అవునండి, అందుకే చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా చెప్పారు. సో ఇప్పుడు ఆ కంపెనీని బ్యాన్ చేశారు. నిక్షేపంగా సద్బ్రాహ్మణులు అందరూ కూడా తినొచ్చు ప్రసాదం. అవునండి, దీనికి నేను స్వామీజీని అడిగానండి ఏమేం చేయాలంటే దానికి పరిహారం ఏం చేయాలని చెప్పారు వాళ్ళు. దానికి ప్రతి ఇంట్లో కూడా చెప్పారులేండి. ఒకటి అంటే ప్రతి ఇంట్లో కూడా కొద్దిగా అన్నప్రసాదం పరమాణం వండి దేవుడి దగ్గర పెట్టి మమ్మల్ని క్షమించు అని ఆయన చెప్పమన్నారు. అంతే అండి. ఎవరో చేసిన తప్పుకి మా వెంకటేశ్వర స్వామికి మనకి ఏం ఉండదు. ఎవరో ఒక అతను డబ్బు గుర్తు చేసిన పనికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అన్ని డైవర్షన్ పాలిటిక్స్ అటండి. మొత్తం నీ జత్వానీ కేసు కానీ ఈ లేదంటే ఇప్పుడు తిరుపతి లడ్డు ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారండి. నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ అంటారా? ఎలా అంటారు, ఎందుకంటారు? దీనివల్ల ఏం డైవర్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా గొప్ప పనులు చేస్తే దాన్ని డైవర్ట్ చేయటానిక? దేనికి డైవర్షన్? అంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారటండి, అంటే వాళ్ళ కార్యకర్తల గురించి. వెంటనే జత్వానీ కేసు ఒకటి. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళింది 2 నెలల క్రితం అండి. అవునండి. జత్వానీ కేసు 2 వారాల క్రితం అండి. దానికి దీనికి సంబంధం ఉంది. అదో డైవర్షన్ పాలిటిక్స్. అలాగే సూపర్ 6 అందరూ అడుగుతున్నారంటే అందుకని ఈ తిరుపతి లడ్డు పట్టుకొచ్చారు, బోట్లని ఇవన్నీ కూడా బోట్లు ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారండి. బోట్ వెళ్ళి అక్కడ గుద్దిన మాట నిజం, దానికి వైసీపీ రంగులు ఉన్న మాట నిజం. ఆ 2 నిజాలే కదా. సో తెలుగుదేశం వాడు వైసీపీ రంగులు ఎందుకు వేసుకుంటాడు? తెలుగుదేశం వాడు వైసీపీ రంగులు వేసుకుని పలానా పెద్ద వరద వస్తుంది మనం రెడీగా ఉంచుకుందాంరా అని చెప్పి అనుకోడు కదా. అవునండి, వైసీపీ రంగులు వేసుకుని మరి అది వైసీపీ వాళ్ళు బోట్లు. అవును, వాళ్ళు వదిలేశారా ఊడొచ్చేసినాయా అనేదే తప్ప బోటు వైసీపీ వాళ్ళు, బోటు టీడీపీ వాళ్ళది కాదు. చేత అతను మాట్లాడిన దాన్ని ఏంటంటే ఇంకా పాపం వాళ్ళు దెబ్బతిని ఉన్నారు కాబట్టి ఏదో నోటికొచ్చింది అలా మాట్లాడి బతికేస్తున్నారు. నమ్మే పిచ్చి వేదాలు ఉంటే నమ్ముతున్నారు, బట్ మెజారిటీ నమ్మట్లా. బొత్స సత్యనారాయణ కూడా మాట్లాడారండి వాళ్ళ, ఆయన కూడా మాట్లాడమన్నప్పుడు తప్పదు కదా పాపం. చంద్రబాబు గారైనా ఎవరైనా ఒకసారి పార్టీ ఆఫీస్ నుంచి స్లిప్ వచ్చి ఇలా మాట్లాడమన్నప్పుడు, అందులోనూ మొన్న ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు కాబట్టి కొన్ని బాధ్యతలు ఉంటాయి. అవునండి, ఎమ్మెల్సీలో ఈయన రీసెంట్ ఇప్పుడే అయ్యాడు కాబట్టి అలాగే ఎమ్మెల్యే ఓడిపోయారు ఆయన. అవును, ఎమ్మెల్సీగా ఆయన మిస్సెస్ కూడా ఓడిపోయారు, ఓడిపోయారు. అందులో ఆయన కూడా మళ్ళీ ఇదే మీరు కాబట్టి నమ్మచ్చేయండి, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అంటారు ఆయన. తిరుపతి లడ్డు కూడా చెప్తున్నాడు అంటే వాళ్ళు చేసేది డైవర్షన్. మాకు డైవర్షన్ అవసరం లేదు. ఏమో మొన్నే కదా చెప్పారు కదా, నవంబర్ దీపావళి నుంచి మళ్ళీ సిలిండర్లు ఉచితం మొదలవుతున్నాయి. అవునండి, 1490 ఎన్నో బస్సులు కూడా ఆర్డర్ ఇచ్చాము ఈ ఉచిత మహిళా ప్రయాణానికని. ఆ బస్సులు డెలివరీ వచ్చిన వెంటనే డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పారు. ఏం చేస్తారు? అన్ని చేసుకుంటూ వెళ్తున్నారు కదా ఒకదాని తర్వాత ఒకటి. ఇంత పర్ఫెక్ట్ గా చేసుకెళ్తా ఉంటే కూడా ఆడు కామెంట్లు చేస్తే ఎవడేం చేస్తాడు దాన్ని? అంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు, ఎంపీలో 3 వచ్చినప్పుడు దానికి దేవుడు రాసిన స్క్రిప్ట్ అనేవారండి. అవును, ఇప్పుడు 11కి స్క్రిప్ట్ అని మీరు ఏమైనా విన్నారా సార్? నేనైతే స్క్రిప్ట్ నాకు తెలుసు, మీరేమైనా విన్నారా లేదని. నేను ఏంటంటే కూటమికి 164 వచ్చినాయి అండి. 1 + 6 + 4 అన్ని కలిపితే 11 అండి. అందుకే అదో దేవుడు రాసిన స్క్రిప్ట్ అండి.
ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇలా అంటారంట, నీకు 11 అని. అదొకటి స్క్రిప్ట్ అని చెప్పి ఒక అతను అన్నాడు, ఒక కార్యకర్త అతను, ఒక అభిమాని అనమాట. దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటే ఇదండి అని చెప్పేసి. అంటే ఆయన చెప్పిన దాన్ని కూడా వీళ్ళు కూడా సమాధానం చెప్పారు, దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటే. అది దేవుడు రాయలేదు, ఇది దేవుడు రాయలేదు, రెండు ఓటర్ రాశాడు. అసలు విషయం అది. ఓటర్ రాసిన స్క్రిప్ట్. ఇక మీ అభిమానులు సార్ 50% హ్యాపీ సార్. అంటే మీరు ఒక ఉండి, అంటే ఎంపీ నుంచి ఉండి ఎమ్మెల్యేగా వచ్చారు. ఇంకో 50% వాళ్ళ కోరిక ఏంటంటే మిమ్మల్ని ఒక ఏదన్నా పదవిలో చూడాలని కోరుకుంటున్నారు. తర్వాత మీకు అన్యాయం చేసిన ఆఫీసర్లు కానీ వాళ్ళందరూ కూడా ఇంకా కక్షపూర్తి చర్యలు, అదే ఇంకా మీ మీద కక్షపూర్తిగా అక్రమంగా పెట్టిన వాళ్ళని ఇంకా శిక్షించలేదని అది రెండొకటికి బాధపడుతున్నారు సార్. ఎస్పెషల్లీ మీ అభిమానులు బాధపడుతున్న మాట నిజం. నిజంగా ఒకటి ఏంటంటే 50% మీరు ఎమ్మెల్యే అయిపోయారని అమ్మాయి అనుకున్నారు. రెండోది ఇంక మీకు ఏమైనా రావాలని కోరుకుంటున్నారు, వెయిట్ చేస్తున్నారు, సార్ మా సార్కి ఏమొస్తుంది అని చెప్పి. అవును, సోషల్ మీడియాలో అట్లా చాలా క్లియర్ గా స్పష్టంగా కనపడుతుంది నాకు. అవునండి, వందల సంఖ్యలో కాదు, వేల సంఖ్యలోనే ఫోన్లు చేస్తున్నారు. న్యాచురల్ గా వాళ్ళు ప్రేమించే వాడికి, జనాలందరికీ యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి పదవి వస్తే మనం పిలిస్తే పలుకుతాడరా, ఫోన్ ఎత్తాడు అనే ఒక పాజిటివ్ ఫీలింగ్ తో నాకేదో పదవి వస్తే బాగుంటుంది అని వాళ్ళు అనుకోవటంలో తప్పులేదు. అది మీ అభిమానులు అంటే వెయిట్ చేస్తారు మాట జనాలు, అంటే అనుకుంటారు. వాళ్ళు రిప్రజెంటేటివ్ గా నేను చెప్తున్నాను మీకు. అలాగే మీ మీద కక్ష, మీ అక్రమంగా పెట్టిన అది వాళ్ళందరూ కూడా ఇంకా అలా బయట తిరుగుతున్నారేంటి, ఇంకా వాళ్ళ మీద చర్యలు లేవంటే అని బాధపడుతున్నారు. నా ఉద్దేశంలో ఒక వారం రోజుల్లో ఖచ్చితంగా ఉంటాయండి. ఆ విషయంలో నాకు నమ్మకం ఉంది. అది కొద్ది టైం తీసుకుంటారు, తప్పదు. తీసుకోకపోతే దుందుడుకు చర్యలు అంటారు. అవునండి. సో ఆచితూచి అడుగులు వేయాలి. అందులో నాకు ఏమి అనుమానమే లేదండి. జనం అనుకున్నంత డిస్సాటిస్ఫాక్షన్ నాకు లేదు. అంటే డిసాటిస్ఫైడ్ కాదండి, వెయిట్ చేస్తారు తొందరగా యాక్షన్ తీసుకోవాలి కదా అని. నా ఉద్దేశం డెఫినెట్ గా కొందరు అధికారులు సస్పెన్షన్ వచ్చే వారం ఉండొచ్చు. ఇప్పుడు నందిగం సురేష్ వెళ్ళిపోయాడండి, ఆయన చక్కగా. జోగి రమేష్ ఆయన మీద కేసు, ఒకటి వాళ్ళ అబ్బాయి మీద కేసు జరిగింది. అలాగే పేర్ని నాని ఒక అతనండి, అలాగే మన కొడాలి నాని, వంశీ, అంబటి రాంబాబు, వీళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు రోజా అని. వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు సార్. అంటే మన కూటమి ప్రభుత్వం అభిమానులు అందరూ కూడా ధైర్యంగా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి. అంబటి రాంబాబు కానీ ఏంటి ఇలా వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు, ఏంటి ఇంత ధైర్యం అని చెప్పేసి. అంటే వాక్ స్వాతంత్రం అనేది మనకు రాజ్యాంగం ఇచ్చిందండి. జగన్మోహన్ రెడ్డి ఆ వాక్ స్వాతంత్రం కూడా కట్టేలు చేయాలని చూశాడు. చంద్రబాబు నాయుడు గారు అటువంటి దొందుడుకు స్వభావం కలిగిన వ్యక్తి కాదు. ఆ వ్యక్తిత్వం ఉండటం మంచిది కూడా కాదు. డెఫినెట్ గా వీళ్ళల్లో ఎవరైనా తప్పు చేస్తే డెఫినెట్ గా శిక్షిస్తారు, అందులో డౌట్ ఏం లేదు. బట్ వాక్ స్వాతంత్రం వాళ్ళకు ఉంది. వాళ్ళు ఒక లిమిట్ లో కల్చర్డ్ గా అవతల వ్యక్తికి వాళ్ళ హక్కులకి భంగం కలిగించకుండా మాట్లాడితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయినా వాళ్ళ మాటలను కూడా ఎవరో పెద్ద పట్టించుకోవట్లేదు. 50,000 60,000 ఓట్ల తేడాలో ఓడిపోయి మామూలుగా మాటలు ఎవరంటారండి. ఇప్పుడు మీరు చెప్పిన 4 పేర్లు 50,000 తేడాలు ఉన్నాయి. అవునండి.